Hello. From yesterday class, you have an inquiries, please let me know. Somebody joined with mobile number. Please change your Zoom account name. Trying to unmute you. Yeah, I'm trying to unmute you. Please change your Zoom account name. Yes. Yeah, Hi may I sir, know your, good morning, may I know your name? I'm Ashok from Karnool sir. Okay, so you can change your Zoom account name. So you Okay, can sir. be, yeah. Hi, sir. Good morning. Yeah, good morning, Hasni. Somebody kept name as VB. Who is that? VB. I'm trying to unmute you. మనము ఎస్టర్డే క్లాస్లో సర్వీస్ నవ్ అంటే ఏంటి, సర్వీస్ నవ్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, కంపెనీ సర్వీస్ నవ్ని ఎందుకు యూజ్ చేస్తుంది అనేది డిస్కస్ చేస్తుంది. అట్లాగే సర్వీస్ నవ్ ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మన క్లాస్లో. ఓకే, సో ఈ రోజు క్లాస్లో సర్వీస్ నవ్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. తర్వాత సర్వీస్ నవ్ ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇన్స్టాన్స్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, సో రండి. సర్వీస్ నవ్ సర్వీస్ నవ్ అనేది ఒక టికెటింగ్ టూల్. సర్వీస్ నవ్ ఈజ్ ఏ టికెటింగ్ టూల్. సో సర్వీస్ నవ్ ఈజ్ ఏ టికెటింగ్ టూల్. ఓకే, సర్వీస్ నవ్ వాస్ స్టార్టెడ్ ఫ్రమ్ 2004. అక్కడ నేను చెప్తాను. సర్వీస్ నవ్ from 2004. ServiceNow was invented by Fred Ludy. సో బేసిక్గా అండి, ఫ్రెడ్ లూడీ వచ్చేసి బిఎంసి రెమెడీలో వర్క్ చేసేవాడు. ఫ్రెడ్ లూడీ వర్క్ ఫర్ బిఎంసి రెమెడీ ఆల్మోస్ట్ 20 years. ఓకే, ఫ్రెడ్ లూడీ వర్క్ ఫర్ బిఎంసి ఆల్మోస్ట్ 20 years. సో then after he has taken a decision, so he need to develop a more advanced system than BMC remedy. ఓకే, బిఎంసి రెమెడీ సిస్టమ్ కంటే మోర్ అడ్వాన్స్డ్ ఏదైనా డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో అదే సర్వీస్ నవ్. ఓకే, Fred Ludy worked at BMC remedy for 20 years. So we can note down all these points.
20 years. Okay. And he has taken a decision to develop a more advanced system than PMC remedy. More advanced system. PMC remedy. Okay. సో అదే మనకి సర్వీస్. సో చూడండి, ఎప్పుడైతే సర్వీస్ నౌ డెవలప్ చేశారో ఇన్ 2004 when they developed service now, okay, so they have used internal గా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో యూజ్ చేశారు. ఓకే, సర్వీస్ నౌ అనే కంపెనీలో ఒక టూల్ ని క్రియేట్ చేశారు, మోర్ అడ్వాన్స్డ్ దెన్ బిఎంసి రెమెడీ. ఓకే, సో దే హ్యావ్ యూజ్డ్ ఇంటర్నల్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంతే కదండి, మనం ఏదైనా డెవలప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మన ఇంటర్నల్ గా యూజ్ చేసుకుంటాం, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో మనం యూజ్ చేస్తాం, దాన్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తాం, ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. అంతే కదా. సో ఈజ్ ఎవ్రీబడి కంఫర్టబుల్ విత్ తెలుగు లాంగ్వేజ్? శ్రీకాంత్, విజయలక్ష్మి, వేముల. Yes, nurse. ऐसा नहीं है. Okay, fine. So I hope today we have new joinees. చూడండి, నేను డైలీ క్లాస్ వీడియోస్ పంపించడానికి మీ డీటెయిల్స్ అవసరం అవుతుంది. సో మీ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు ఇవి నా మెయిల్ ఐడికి పంపించండి, మీకు డైలీ రికార్డెడ్ వీడియోస్ పంపిస్తాను, అట్లాగే క్లాస్ నోట్స్ కూడా వస్తుంది. ఎస్టర్డే 4 to 5 మెంబర్స్ పంపించారు ఆల్రెడీ ఈమెయిల్స్, వాళ్ళకి క్లాస్ నోట్స్, రికార్డెడ్ వీడియోస్ కూడా పంపించాను. ఓకే, ఐ థింక్ మహమ్మద్ మీ డీటెయిల్స్ లేవు, హాసిని, నెక్స్ట్ సౌజన్య, విబి, విజయలక్ష్మి, వేముల, శ్రీకాంత్. So please Already, sorry, I already received the notes and the videos. then no issues. Vijayalakshmi, Vemula. పంపిస్తాను. Okay, fine. Saujanya. Hello. ఆ సౌజన్య గారి డీటెయిల్స్ పంపించండి. సో విబి హూ, ఓకే ఓకే విబి డీటెయిల్స్ ఎక్కడ పంపించాలి? ఆ ఈమెయిల్ ఐడికి పంపించేసాను, సర్వీస్ నోట్ ట్రైనింగ్ 2018@gmail.com. ఓకే అండి. ఓకే, మీ నేమ్ అండి విబి అని ఉంది. నా పేరు పద్మ. ఓకే, జూమ్ అకౌంట్ నేను ప్రస్తుతానికి చేంజ్ చేస్తున్నాను, మీరు నెక్స్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు మీ నేమ్ తోటి జాయిన్ అవ్వండి, విబి కాకుండా. ఓకే, ఓకే, మీరు లైక్ జూమ్ అకౌంట్ సైన్ ఇన్ అయ్యేటప్పుడే మీకు అక్కడ నేమ్ అడుగుతుంది అనమాట. సో జస్ట్ ఆ నేమ్ చేంజ్ చేసి కీప్ అని చెప్పేసి అక్కడ పెడితే ఇంకా అది అంతే ఉండిపోతుంది మీ నేమ్. ఓకేనా, ఎవ్రీ టైం మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. ఓకే. చూడండి, ఈ డీటెయిల్స్ ఒకసారి జూమ్ చాట్ లో కూడా పెడుతున్నాను. సో మనకేంటంటే జూమ్ ఫ్రీ అకౌంట్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రీ జూమ్ అకౌంట్ యూజ్ చేస్తున్నాము, ఇది ఎవ్రీ 40 minutes ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, వన్స్ 40 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మీటింగ్ ఐడి తోటి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి. ఓకే రండి. సో Fred Ludy started developing ServiceNow application. Okay, Fred Ludy started developing ServiceNow application. So once he developed a application, definitely వాళ్ళు ఇంటర్నల్ గానే యూజ్ చేస్తారు. ఎస్,
ServiceNow was started from 2004 with ITSM tool. మనకి చెప్పాము కదా నిన్నటి క్లాస్ లో కూడా ServiceNow 2004 లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో విత్ ITSM మాడ్యూల్ స్టార్ట్ అయింది. అంటే టికెటింగ్ సిస్టమ్ ఉంటుంది ITSM లో. ఓకే, మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే టికెట్స్ రైజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఓకే, మేబీ నెక్స్ట్ క్లాసెస్ లో మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలి టికెట్. ServiceNow was started in 2004 with ITSM. Okay, అండి. So ITSM stands for Information Technology Service Management. Okay. So ITSM has taken from ITIL. ITSM అనేది ఎప్పుడు కూడా ITIL గైడ్లైన్స్ ని ఫాలో అవుతుంది. ఓకేనండి. సో మనం ITSM ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటామో లైక్ ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, నాలెడ్జ్, ఏవైతే మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో అవన్నీ కూడా ITIL కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో ITIL స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. సో బేసిక్ గా ఏంటంటే మనకి ISO స్టాండర్డ్స్ ఉంటాయి కదండి. సో సేమ్ ISO స్టాండర్డ్స్ లాగే మనకి అన్ని వరల్డ్ వైడ్ అన్ని ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకొని ఓకే కొన్ని గైడ్ లైన్స్ అనేవి నోట్ చేశారు. ఐ మీన్ సో ప్రతి ఇండస్ట్రీ సో వీ హ్యావ్ టు ఫాలో దోస్ గైడ్ లైన్స్. ఓకే, ఆ గైడ్ లైన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ITIL లో ఉంటాయి. సో జనరల్ గా అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సో ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే ఎంప్లాయ్ అయినా మస్ట్ ITIL సర్టిఫైడ్ అనమాట. ఖచ్చితంగా ITIL సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. బట్ జనరల్ గా ఇది ఎవరు ఫాలో అవ్వరు. ఓకే, కొంతమందికి మాత్రమే ITIL సర్టిఫికేషన్ ఉంటుంది. సో నాకు ITIL V3 సర్టిఫికేషన్ ఉంది. సో ప్రజెంట్ ITIL V4 రన్ అవుతుంది. ఓకేనా. సో దీని గురించి మనము అంతగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. ServiceNow కాదు, ServiceNow లో ఉన్న ITSM మాడ్యూల్ ఈ ITIL నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్స్ అట్లా ITSM చెప్పుకునేటప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్. సో వన్స్ 2004 లో ఇది ఎప్పుడైతే డెవలప్ చేయడం అయిపోయిందో ServiceNow కంపెనీ started using ServiceNow tool internally. ఓకే, సో బేసిక్ గా ServiceNow కంపెనీ ఆ టూల్ కి నేమ్ కూడా ServiceNow అని పెట్టేశారు. వన్స్ ఇది డెవలప్మెంట్ చేయడం అయిపోగానే ఇంటర్నల్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ServiceNow company started giving ServiceNow tool to their customers. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇంటర్నల్ గా యూజ్ చేశారు. దెన్ సో ఆ ServiceNow కంపెనీకి అప్పటికి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం, TCS తీసుకుందాం. TCS కి పాస్పోర్ట్ సేవ సో క్లయింట్ అనమాట. TCS కి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, మేబీ జిరాక్స్ కంపెనీ, వీ హ్యావ్ డిఫరెంట్ క్లయింట్స్ అనమాట. ఓకేనా. సో మేబీ మెక్డానల్డ్స్, బెంజ్, ఇట్లా వీళ్ళందరు క్లయింట్స్ గా ఉంటారనమాట. ఓకే, ServiceNow ఏం చేసిందంటే ఈ ServiceNow టూల్ ని వాళ్ళకి ఇచ్చింది అనమాట. ఐ మీన్ సో వాళ్ళని యూటిలైజ్ చేసుకోమని చెప్పింది వాళ్ళ కస్టమర్స్ ని. ఓకే, సో the ServiceNow company got good response from the customers.
కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సర్వీస్ నోట్కి. ఇంకా సర్వీస్ నోట్కి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా వీళ్ళుకుంటారా? సో ఇమీడియట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేశారన్నమాట. అంటే సర్వీస్ నో టూల్ యూజింగ్ బై ద ఎక్స్టర్నల్ క్లయింట్స్ యాజ్ వెల్. ఓకే, వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న క్లయింట్స్ కాకుండా మార్కెట్ లో ప్రతి ఒక్కరికి సర్వీస్ నో యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఫ్రమ్ 2011. ఓకే, యూ కెన్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. So after some time, ServiceNow company giving ServiceNow to their customers. Okay. So then they got good response from their customers. Okay, Andy? So they got good response from their customers. So ServiceNow started giving ServiceNow tool to outside from December 2011. So giving ServiceNow tool to external clients. That means in the market, every company started using ServiceNow. Okay. Maybe I can say market or outside. Okay. From December 2011. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇనిషియల్లీ ServiceNow కేమ్ అవుట్ విత్ ITSM మాడ్యూల్. మనకి ఇనిషియల్ గా ServiceNow అనేది ITSM మాడ్యూల్ తోటి వచ్చిందంట. ఓకే, ఇనిషియల్లీ ServiceNow కేమ్ అవుట్ విత్ ITSM మాడ్యూల్. ITSM module. So we are calling it as ServiceNow executive tool. ఎందుకంటే ఎప్పుడైతే ServiceNow ITSM మాడ్యూల్ తోటి వచ్చిందో సో మనం దాన్ని టికెటింగ్ టూల్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఓకే అండి. సో ఇక కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకేం చేస్తారు? ఓన్లీ ITSM మాడ్యూల్ తోటే మార్కెట్లోకి రిలీజ్ చేశారు ServiceNow. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఏం చేశారు? ServiceNow started implementing different modules within the ServiceNow. Okay. After some time, ServiceNow started different modules with ServiceNow. చూడండి, సో ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చినప్పుడు మనం ఇంకా ServiceNow టూల్ అని చెప్పేసి కాల్ చేయకూడదు. సో వీఆర్ కాలింగ్ ServiceNow ఈజ్ ఏ ప్లాట్ఫామ్. ServiceNow is a platform. ఓకే అండి. సో ఇప్పుడు ఎవరైనా ServiceNow ఈజ్ ఏ టికెటింగ్ టూల్ అంటే సో ఇట్స్ రాంగ్. ServiceNow ఈజ్ ఏ ప్లాట్ఫామ్. ServiceNow అనేది టికెటింగ్ టూల్ కాదు. ServiceNow ఈజ్ ఏ ప్లాట్ఫామ్. టికెటింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ విత్ ఇన్ ద ServiceNow.
ఓకే, అది ITSM మాడ్యూల్లో ఉంటుంది. ఓకే, ఎనీ క్వరీస్ అప్ టు హియర్? సో ఇది హిస్టరీ అండి, లైక్ సర్వీస్ నౌ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు డెవలప్ చేశారు, మార్కెట్లో ఏ విధంగా మూవ్ అయింది అనేది హిస్టరీ అనమాట. ఓకే, సో మనకి ఇంకా సర్వీస్ నౌ గురించి ఉంటుంది థియరీ పార్ట్. సో రేపటి క్లాస్లో అది చెప్తాను, లైక్ వై వీ హ్యావ్ టు యూజ్ సర్వీస్ నౌ, వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇన్ సర్వీస్ నౌ, వాట్ ఆర్ ద వర్షన్స్ ఇన్ సర్వీస్ నౌ. ఓకే, సో ఇవన్నీ రేపు క్లాస్లో చెప్తాను, ఈ రోజుకి థియరీ చాలు. సో నెక్స్ట్ రండి, మనం నిన్న సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం ఆ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్కి ఏమైంది ఏంటి. సో ఇదేనా మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్, కాపీ చేస్తున్నాను ఎవరు రండి ఇక్కడ పేస్ట్ చేయండి. One minute, I'm taking screenshot of this. ఏమైందండి, సో yesterday we have created a సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. సో ఆ ఇన్స్టాన్స్ ని ఈరోజు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏమని చెప్తుంది, ఎవర్ ఇన్స్టాన్స్ ఈస్ హైబర్నేటింగ్. సో బేసిక్ గా అండి, మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ని ఒక 12 అవర్స్ కనుక యూజ్ చేయకపోతే అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ని మనం ఒక 12 అవర్స్ కనుక ఓపెన్ చేయకపోతే అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఆ ఇన్స్టాన్స్ లో యాక్టివ్ గా వర్క్ చేయకపోతే అది అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ షో యువర్ ఇన్స్టాన్స్ ఈస్ హైబర్నేటింగ్, యువర్ ఇన్స్టాన్స్ ఈస్ హైబర్నేటింగ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో మనం అప్పుడు ఏం చేయాలి, యువర్ ఇన్స్టాన్స్ ఈస్ హైబర్నేటింగ్ అన్నప్పుడు రండి, సో యువర్ ఇన్స్టాన్స్ ఈస్ హైబర్నేటింగ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ సర్వీస్ నౌ డెవలపర్లోకి వెళ్ళి సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టేసేయండి. సర్వీస్ నౌ డెవలపర్స్ హోమ్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసేసేయండి, సర్వీస్ నౌ డెవలపర్స్ హోమ్. ఓకే, సో మనకి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాను సైన్. ఇక్కడ మన మెయిల్ ఐడి, మనం నిన్న ఏ మెయిల్ ఐడి తోటి అయితే మనం రిజిస్టర్ అయ్యాము ఈ developer.servicenow.com అకౌంట్లోకి, అదే మెయిల్ ఐడి తోటి మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. సో మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చేసాను, సో పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. చూడండి, పాస్వర్డ్ training@123 ఇచ్చాను, టీక్యాట్ సైన్ ఇన్ అంటుంది, సైన్ ఇన్. రండి, మనం ఎప్పుడైతే ఈ డెవలపర్ అకౌంట్లోకి లాగిన్ అవుతామో మన ఇన్స్టాన్స్ వేకప్ అవుతుంది. చూడండి, వేకింగ్ అప్ ఇన్స్టాన్స్ అని వస్తుంది. వేకింగ్ అప్ ఇన్స్టాన్స్ అంటే మన ఇన్స్టాన్స్ వేకప్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అప్ టు 2 minutes టైం. ఓకే, 2 minutes వరకు పడుతుంది. ఓకే అండి, 2 minutes టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఈలోపు మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సో ఎస్టర్డే అందరూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నారండి, ఎవరైనా డిఫికల్టీ ఫేస్ చేశారు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవడంలో? No, Anjali Reddy. No ఓకే issues from ఓకే creator. ఓకే. సో వన్స్ ఈ ఇన్స్టాన్స్ వేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గైడ్ చేస్తుంది, ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్లాగే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎస్టర్డే వీడియో చూసినా కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, Okay. సో చూడండి, మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చేసండి వాషింగ్టన్ అన్నమాట మన సర్వీస్ నౌ. సో బేసిక్గా సర్వీస్ నౌ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి వాషింగ్టన్. సో బట్ మనకి నిన్న ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన వర్షన్ వచ్చేసి యూతా అనమాట. మనకి ఇలా వర్షనింగ్ వచ్చినప్పుడు, ఓల్డ్ వర్షన్ వచ్చినప్పుడు మనము అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఎండ్ ఆఫ్ ద టుడే క్లాస్లో చెప్తాను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది స్లీప్ మోడ్లోకి వెళ్తే యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ హైబర్నేటింగ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మన సర్వీస్లో ఇన్స్టాన్స్ వచ్చింది కదండి, ఈ ఇన్స్టాన్స్ వచ్చేసి సమ్ సర్వర్స్లో హోస్ట్ చేసి ఉంటారు అనమాట, క్లౌడ్ సర్వర్స్లో హోస్ట్ చేసి ఉంటారు ఫ్రమ్ సర్వీస్ నో కంపెనీ. ఓకే, సో
ఆ పర్టికులర్ సర్వర్ మెయింటెనెన్స్లోకి వెళ్ళినప్పుడు, ఆ పర్టికులర్ సర్వర్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నప్పుడు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ వచ్చేసి యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట. యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చూపిస్తుంది, లేకపోతే సర్వీస్ ఇంటరప్షన్ అని చూపిస్తుంది. ఓకే, యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ ఆర్ సర్వీస్ ఇంటరప్షన్ అని చూపిస్తుంది. అలాంటప్పుడు ఇంకా మనం చేసేది ఏమీ ఉండదు అన్నమాట. ఆ ఇన్స్టాన్స్ మళ్ళీ అవైలబుల్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. ఇట్ మే బి ఒక్కోసారి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. సో సమ్ టైమ్స్ 2 days 3 days 1 week టైం కూడా తీసుకుంటుంది అనమాట. ఇట్స్ డిపెండ్స్ అపాన్ దట్ సర్వర్ మెయింటెనెన్స్. ఓకే అండి, ఇది సెకండ్ ఆప్షన్, సెకండ్ థింగ్ అన్నమాట ఇన్స్టాన్స్ అన్అవైలబిలిటీకి సంబంధించింది. సో మూడో ఆప్షన్ ఇదేంటయ్యా అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న సర్వీస్లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. సో ఒక 10 days ఆ సర్వీస్లో ఇన్స్టాన్స్ అస్సలు ఓపెన్ చేయలేదు. మనం సర్వీస్లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి 10 days ఆ సర్వీస్లో ఇన్స్టాన్స్ కనుక మనం ఓపెన్ చేయకపోతే ఆ ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, అన్అవైలబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఆ ఇన్స్టాన్స్ ఐడిని యూజ్ చేసుకోలేము. ఓకేనా, కావాలంటే కొత్త సర్వీస్లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో ఇక్కడ ఇన్స్టాన్స్ అన్అవైలబిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము సర్వీస్ నో ఇన్స్టాన్స్లో లైక్ మోర్ దాన్ 12 hours కనుక వర్క్ చేయకపోతే ఆ ఇన్స్టాన్స్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఆ డెవలపర్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతే వేకప్ అవుతుంది. చూడండి ఇక్కడ వేకప్ అయిపోయింది, స్టార్ట్ బిల్డింగ్ ఎనేబుల్ అయింది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఓపెన్ అయిపోతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి సమ్ టైమ్స్ మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఏ సర్వర్లో అయితే పోస్ట్ చేశారో ఆ సర్వర్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నప్పుడు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ అన్అవైలబుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి మెసేజ్ ఏమని చూపిస్తుంది, సర్వీస్ ఇంటరప్షన్ అని చూపిస్తుంది, లేదా యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మనం ఇంకేమీ చేయలేమన్నమాట. ఆ ఇన్స్టాన్స్ అవైలబిలిటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. ఇట్ మే బి వితిన్ 6 hours 3 hours రావచ్చు, లేదా 2 days టైం పట్టొచ్చు, 1 week టైం పట్టొచ్చు, మేబీ అప్ టు 10 days ఎప్పుడైనా రావచ్చు ఆ ఇన్స్టాన్స్. ఓకేనా, ఈవెన్ ఆ ఇన్స్టాన్స్ రాకపోయినా మనం ఏమీ చేయలేమన్నమాట, ఎందుకంటే ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మనం ఇంకేమీ చేయలేము. సో మూడో ఆప్షన్ వచ్చేసి మనము మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 days కనుక యూజ్ చేయకపోతే మన ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, అన్అవైలబుల్. మన ఇన్స్టాన్స్ ఐడి అనేది ఇంకా వేరే వాళ్ళకి అసైన్ అవుతుంది అనమాట, మనం యూజ్ చేయట్లేదు అని చెప్పేసి. అన్అవైలబిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ 3 ఉంటాయి అన్నమాట. సో డైలీ మీరు ఇన్స్టాన్స్ను వేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్కే అండి. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడము, ఇంటరప్షన్లోకి వెళ్ళడము, అన్అవైలబిలిటీలోకి వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు. ఓకేనా, ఓన్లీ ఫ్రీ సర్వీస్ ఇన్స్టాన్సెస్కే ఇలా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా సో క్వరీస్ అంజిరెడ్డి ఉన్నాయా? చెప్పండి. సో అంజిరెడ్డి ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ వచ్చాక మళ్ళీ మనము ఏమైనా చేంజెస్ చేసి ఉన్న వాటికి అంతా ఎరేజ్ అవుతుందా, లేదంటే అలానే ఉంటుందా అండి? ఇప్పుడు మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సర్వీస్ ఇన్స్టాన్స్ అవైలబిలిటీలోకి వచ్చింది అనుకోండి, మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఇదివరకు ఆ ఇన్స్టాన్స్ లో ఆ వర్క్ అలానే ఉంటుంది అనమాట, ఎక్కడికి పోదు. ఓకేనా, ఓకే. అది. సో ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా? ఓకే, రండి మనం సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ యాక్టివిటీ దగ్గర కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు చూడండి. ఇన్స్టాన్సెస్ విత్ నో యాక్టివ్ ఫర్ ఓవర్ 10 days విల్ బి క్లైమ్ బ్యాక్ ఇన్ టు ద పూల్. ఓకే, సో చూడండి ఇవన్నీ కూడా ఇన్స్టాన్స్ ఆప్షన్స్, యాక్టివేట్ ప్లగిన్. సో బేసిక్ గా మనకి సర్వీస్ నో ఇన్స్టాన్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ డిఫాల్ట్ అప్లికేషన్స్ ఫంక్షనాలిటీసే ఉంటాయి. మనకి ఇంకేమైనా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే యాక్టివేట్ ప్లగిన్ మీద క్లిక్ చేసి మనకి ఏ ప్లగిన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిస్కవరీ ప్లగిన్ కావాలి చూడండి, ఇదిగోండి డిస్కవరీ.
లేకపోతే నాకు మేజర్ ఇన్సిడెంట్ ప్లగిన్ కావాలి, ఇక్కడ కనిపించట్లేదు. మేబీ జిఆర్సి రిలేటెడ్ ప్లగిన్ కావాలి, జిఆర్సి. చూడండి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నటువంటి ప్లగిన్స్ మనం ఏమైనా అంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అన్నమాట. సో ఇవేమైనా మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు ఈ ప్లగిన్లో ఏ అప్లికేషన్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోగలం. ఓకే, ఇది యాక్టివేట్ ప్లగిన్ అన్నమాట. సో మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్ చూడండి. మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్. సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్. టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ క్లిక్ ద టగుల్. సో ఈ ఎనేబుల్ ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇది ఎనేబుల్ చేసేసుకోండి. ఓకేనా? ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎనేబుల్ చేసేసుకోండి. మనము ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎనేబుల్ చేసేసాం. నెక్స్ట్ ఆప్షన్కి రండి, రిలీజ్ ఇన్స్టాన్స్. రిలీజ్ ఇన్స్టాన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోయింది, dev 195.2.98. ఇప్పుడు మీకు ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వద్దనుకుంటున్నారు, అప్పుడు మీరు ఇక్కడ రిలీజ్ చేసేసండి. ఐఎమ్ నో లాంగర్ యూజింగ్ దిస్ మై ఇన్స్టాన్స్, ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ టెక్నికల్ ప్రాబ్లమ్ విత్ ఏదో రీజన్ సెలెక్ట్ చేసేసుకొని ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని రిలీజ్ ఇన్స్టాన్స్ అని కనుక మీరు క్లిక్ చేస్తే ఈ ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే మనకి ఇన్స్టాన్స్ ఉందో ఇది వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్స్టాన్స్ వెళ్ళిపోతుంది అనమాట రిలీజ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే. నెక్స్ట్ చూడండి, రిమూవ్ డెమో డేటా. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు ఆ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో డెమో డేటా కొంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఇన్సిడెంట్ అంటున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన కొంత డేటా అయితే ఉంది చూడండి. ఆల్ అంటున్నాను చూడండి, ఆల్మోస్ట్ 67 రికార్డ్స్. ఇదంతా డెమో డేటా అనమాట. సో ప్రతి అప్లికేషన్ లో ఇలా డెమో డేటా ఉంటుంది అనమాట. సో మీకు ఈ డేటా వద్దు, రిమూవ్ చేసుకోవాలనుకుంటే డెమో డేటా మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ చేంజ్ యూజర్ రోల్. సమ్ టైమ్స్ అండి లైక్ మన దగ్గర సమ్ టైమ్స్ ఏంటంటే నాకు ఓన్లీ యాప్ ఇంజిన్ స్టూడియోనే కనిపిస్తుంది, ఇవన్నీ ఆప్షన్స్ కనిపించట్లేదు అని చెప్పేసి మీరే చెప్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనము అడ్మిన్ రోలే ఉండాలి, మనకి ఎప్పుడు కూడా అడ్మిన్ రోలే ఉండాలి. యాప్ ఇంజిన్ సమ్ టైమ్స్ మీకు యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్ రోల్ ఉంటుంది అనమాట. అది తీసేసి అడ్మిన్ రోల్ పెట్టేసుకుంటే మనకి అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ అడ్మిన్ యాక్సెస్ కావాలంటే అడ్మిన్ రోల్ పెట్టుకోండి. మీ అందరికీ కూడా ఈ రోల్ వచ్చేసి అడ్మినే ఉండాలండి. ఓకేనా? ఎవరికైనా లేకపోతే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అశోక్ అడిగారు అనుకుంటా కదా డౌట్, ఏమని ఇన్స్టాన్స్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మనము ఆల్రెడీ అందులో చేసిన వర్క్ అలానే ఉంటుందా అని చెప్పేసి అడిగారు. ఎస్, అలానే ఉంటుంది అని చెప్పాను. సో ఈ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ కూడా అలాంటిదే అనమాట. ఇప్పుడు మనం సర్వీస్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం, నేను కొంత వర్క్ చేశాను, ఆ సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో కొంత వర్క్ చేశాను. సో కొంత వర్క్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా సర్వీస్ లో ఇన్స్టాన్స్ యాజ్ ఫ్రెష్ గా ఉండాలి, నేను చేసిన వర్క్ అంతా పోవాలి అని నేను అనుకున్నాను అనుకోండి, మనం ఇక్కడ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, చూడండి, ఎస్ కీప్ మై ఇన్స్టాన్స్ నేమ్ అంటే మన ఇన్స్టాన్స్ నేమే ఉండిపోతుంది. మనం చేసిన వర్క్ అంతా పోయి మన ఇన్స్టాన్స్ నేమే ఉండిపోతుంది ఈ ఎస్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే. ఒకవేళ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన ఇన్స్టాన్స్ పోయి ఇంకొక కొత్త ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనంటే అర్థమైందా? ఇది రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ అనమాట. సో మన ఇన్స్టాన్స్ లో మనం చేసిన వర్క్ అంతా పోయి ఫ్రెష్ గా ఉండాలి అంటే కొత్తగా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేసి రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ అంటే మన ఇన్స్టాన్స్ నేమ్ అలానే ఉంటుంది, మన ఇన్స్టాన్స్ కొత్త దానిలాగా వస్తుంది అన్నమాట, మనం చేసిన వర్క్ అంతా పోయి. లేదు ఇక్కడ నో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అసలు మన ఇన్స్టాన్స్ పోయి వేరే ఐడి జనరేట్ అవుతుంది మనకి. ఓకే, ఇది రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ అన్నమాట. నెక్స్ట్ మేనేజ్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్. చూడండి, ఇది మన ఇన్స్టాన్స్ నేమ్, ఇది మన ఇన్స్టాన్స్ వాళ్ళు,
ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. చూడండి, లాగౌట్. నేను ఇప్పుడు ఈ సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి ఇది అన్నమాట. కాపీ చేస్తాను, కాపీ, లాగిన్. అట్లాగే మీ ఇన్స్టాన్సెస్ తగ్గట్టు మీకు పాస్వర్డ్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో చూడండి, సక్సెస్ఫుల్ గా లాగిన్. ఓకే, వెయిట్, ఇట్స్ లోడింగ్. చూడండి, సక్సెస్ఫుల్ గా లాగిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మళ్ళీ లాగౌట్ చేసేస్తున్నాను. ఓకే, మీరు ఈ URL మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం లాగౌట్ అయ్యాం కాబట్టి మళ్ళీ లాగిన్ పేజ్ చూపిస్తుంది. అదర్వైజ్ మనం ఇందా స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది కదా, అలానే లాగిన్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ అయిపోతుంది. లాగిన్. నెక్స్ట్, అప్డేట్ ఇన్స్టాన్స్. చూడండి, ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వ్యాంకర్ వర్షన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. సో వెయిట్ చేద్దాం, వాషింగ్టన్ ఇక్కడ కనిపించేంత వరకు వెయిట్ చేద్దాం. అంటే ప్రజెంట్ వాషింగ్టన్ ఇన్స్టాన్సెస్ ఏమీ అవైలబిలిటీలో లేవు, అందుకని వ్యాంకర్ వర్షన్ ఆఫ్ సర్వీస్ ఇన్స్టాన్సే చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో మేబీ ఎండ్ ఆఫ్ టుడే క్లాస్ అప్గ్రేడ్ చేద్దాం, ఎందుకంటే అప్గ్రేడేషన్కి ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది. వ్యూ హిస్టరీ, మనం చేసే అన్ని పాస్వర్డ్ రీసెట్స్, ప్లగిన్ యాక్టివేషన్స్, ఇన్స్టాన్స్ రీసెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, గెట్ ఇన్స్టాన్స్ హెల్ప్ అంటే ఇక్కడ మీకు డెవలపర్ పోర్టల్, కమ్యూనిటీ, ఇవన్నీ కూడా URLs చూపిస్తుంది అన్నమాట.